నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలన్న కలెక్టర్ రాజర్షిషా. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ. హక్కుల పరిరక్షణకు పాటుపడాలని నేతల పిలుపు. భక్తి శ్రద్ధలతో నాగపంచమి వేడుకలు. పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ముగిసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి రవినాయక్ సూచన. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజెప్పేలా వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషి చేస్తుందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట హీరాసుక్క జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ నేతలు నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమ ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు సిడాం రామకిషన్, మెస్రం కృష్ణ, తానాజీ, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం పరుచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. తాజాగా ఐటీడీఏని మరింత బలోపేతం చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చాలా సంతోషం. మనం ప్రతి సంవత్సరం అధికారంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ఎక్కువ ఉంది, ఆదివాసీలు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా వారి హక్కులు ఏవైతే ఉన్నాయో మనం గుర్తించాలి. ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాల నుంచి మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా మన అధికారులు కానీ చాలా చేయాల్సిన అవకాశం ఉంది. మొన్ననే మీకు తెలుసు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేటప్పుడు ఐటీడీఏకి ఇంకా మనం ఇది శక్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐటీడీఏలో కావాల్సిన నిధులు కానీ ఐటీడీలో ఇంకా మనం బలం ఇవ్వగలిగితే ఆదివాసీల సమస్య ఏవైతే ఉన్నాయో ఇంకా మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అదే దిశలో ఆలోచన చేస్తుంది. మాకు కూడా గౌరవనీయులు మంత్రివర్యులు గారు సీతక్క గారు కూడా ఇక్కడ జిల్లాలో ఆదివాసీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు ఆదివాసీతో మమేకమై వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో గుర్తించి తప్పకుండా అది నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, అటవీ హక్కు సమస్య కావచ్చు, అన్నీ కూడా గుర్తించి ఇంకా కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నా తరఫు నుంచి ఆదిలాబాద్ నాగపంచమి పర్వదినాన్ని జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో నాగపంచమి పండగ సందర్భంగా పాము పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలను ఆచరించారు. ఉపవాస దీక్షలను ఆచరించి తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా నాగపంచమి పర్వదినాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. శ్రావణ శుక్ల పంచమి నాడు మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు విశేష పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించడంతో శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది. కాగా నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో గల పాము పుట్టల వద్ద మహిళలు పూజలు చేసి నాగదేవుడిని వేడుకున్నారు. పాము పుట్టల వద్ద మహిళలు పాలు పోసి పూజలను నిర్వహించారు. ముఖ్యంగా డైట్ మైదానం, గాంధీ పార్క్, మహిళా డిగ్రీ కళాశాల తదితర ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పుట్ట వద్ద పసుపు, కుంకుమ, గంధంతో పూజాధికాలు నిర్వహించారు. దీపం, అగరబత్తులు వెలిగించి నాగదేవతను స్మరించుకొని భక్తిగా పూజలు చేసి నైవేద్యంగా పాలు పోశారు. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళలు తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. నాగదోషం కలవారు సైతం దోష నివారణకై పుట్టల వద్ద పూజలు జరపడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అటు గ్రామాల్లోనూ నాగపంచమిని పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో నాగపంచమి సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ పాము పుట్టల వద్ద పూజలు జరిపారు. పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. నాగదేవతను పూజించే ఆచారం అనాదిగా వస్తోందని, తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ పూజలు జరిపినట్లు మహిళలు పేర్కొన్నారు. శ్రావణ మాసం 5వ రోజు అయినటువంటి నాగపంచమి రోజు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాడి పంటలతోని సమృద్ధిగా ఉండాలని ఈ నాగపంచమి జరుపుకుంటారు. ఇక్కడ అందరు వచ్చి పుట్టకు పాలు వేయడము, పామును చల్లగా కాపాడమని కోరుకుంటారు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ నాగపంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంతో పాటు నాగేశ్వరాలయంలో గల పాము పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళలు పాము పుట్ట వద్ద తమ మొక్కులను చెల్లించుకున్నారు. తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. గత 5 రోజులుగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా ఉన్నత అధికారుల పర్యవేక్షణలో 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. ముగింపు సందర్భంగా ప్రత్యేక అధికారి జి రవినాయక్ పట్టణంలోని గ్రంథాలయ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజర్షిషాతో కలిసి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను కేవలం వారోత్సవాలకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలని, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం రావాలని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల జిల్లా పరిశీలకుడు జి రవినాయక్ ఆకాంక్షించారు. శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు సందర్భంగా స్థానిక జిల్లా గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయాలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో డిఆర్డీఓ సాయన్న, డివైఏసీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, వార్డు కౌన్సిలర్ వెనగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రవినాయక్ సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గాను 5 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వీటిని వారోత్సవాలకే పరిమితం చేయకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు పాటించాలని సూచించారు. ఇంతకుముందే జిల్లా అధికారులతోటి ఈ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 days అనే కాకుండా రెగ్యులర్గా మనకు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెగ్యులర్గా చేసుకోవాలి. ఇందులో భాగంగా స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి ప్రైజ్ విన్నర్స్ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చాలా సంతోషం, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినారు. ఏవైతే మీరు ఎస్ఏలో రాశారో, ఎలక్యూషన్లో మాట్లాడారో, మీ ఇళ్లలో మీ చుట్టుపక్కల కూడా వాటిని అమలుపరిచే విధంగా
మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదిలా ఉంటే స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారి రవినాయక్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. గత 5 రోజులుగా చేపడుతున్న కార్యక్రమాల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలన్నారు. గ్రామ స్థాయిలో శానిటేషన్ పక్కాగా నిర్వహించాలని, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ప్రతి ఇంటికి స్వచ్ఛతతో పాటు పచ్చదనం ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు వహించేలా అవగాహన కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల పరిధిలలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో పక్కాగా నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని, జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్న జోగు పోతారెడ్డి ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో ఆయనను పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సిపిఎం, సిఐటియు నేతలు దీపాయిగూడలో జోగు రామన్నను కలిసి పరామర్శించారు. ముందుగా జోగు పోతారెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు ఆత్రం కిష్టన్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, నవీన్ కుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్తో పాటు పలువురు నేతలు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జోగు పోతారెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించిన అనంతరం మాజీ మంత్రిని పరామర్శించి ధైర్యం చెప్పారు. పోతారెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కొమరం భీం కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం టీఎన్జీఓఎస్లో సభను ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు అట్టహాసంగా సాగాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వక్తలు ప్రసంగించారు. ఆదివాసీలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు హక్కులను కాపాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో సభను నిర్వహించారు. ముందుగా స్థానిక కొమరం భీం కాలనీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొమరం భీం చౌక్ వద్ద కొమరం భీం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో భాగంగా గుస్సాడీలు నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ నిహారిక, తుడుం దెబ్బ నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుకాబాయి, ఉయిక ఇందిర, మర్సకోల అశోక్, సలాం వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఈ సందర్భంగా తుడుం దెబ్బ కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం ఉద్యమించాల్సి వస్తోందని అన్నారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని, జీవో నంబర్ 3ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తరతరాల నుండి కూడా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నట్టు వస్తున్నారు. బిర్సా ముండా, రామ్జీ గౌడ్, కొమరం భీం, గడ్డు దొర, మల్లు దొర, అదేవిధంగా సెట్మాకి బాపురావు, కొమరం సూరు, విడమ రాము, సట్ల పోలీసి, మద్ది రామచందర్, ఇట్లా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా పోరాటాల ఫలితంగానే ఆ రోజు ఐక్యరాజ్య సమితి జెనీవాలో 1994లో మానవ హక్కుల నాయకులతోటి, మేధావులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీల పోరాట దినోత్సవాలు సభ్య దేశాలు జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో చిన్నారులకు పాలు పట్టించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య ప్రారంభించారు. శ్వాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాతృమూర్తుల కోసం ఏర్పాటు చేసిన గదిని ప్రారంభించి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితమే కోరుతూ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డిఎల్ఎస్ఏ కార్యదర్శి బి సౌజన్య అన్నారు.
పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో శ్వాస్ స్వచ్ఛంద సంస్థ తరఫున శిశువులకు పాలు పట్టడానికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. శుక్రవారం గదిని ప్రారంభించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య హాజరయ్యారు. సంస్థ అధ్యక్షులు కారింగుల ప్రణయ్ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా గదిని ప్రారంభించారు. ముందుగా కార్యక్రమ అతిథులకు సంస్థ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్టీసీ డిఎం కల్పన, ప్రముఖ న్యాయవాది కేమ శ్రీకాంత్, బండారి దేవన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలింతలు తమ చిన్నారులకు పాలు పట్టడానికి సౌకర్యవంతంగా ఉండేలా గదిని ఏర్పాటు చేయడం పట్ల డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. డిఎల్ఎస్ఏ ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాతృమూర్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కారింగుల ప్రణయ్ తెలిపారు. తన కుమారుడి 2వ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రణయ్ గారు ఈ ఫీడింగ్ రూమ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ బస్ స్టాండ్లో. సో అందరికీ మదర్స్ ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారో ఈ సదుపాయాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము. మీకేమైనా చిన్న సమస్యలు ఉన్నా కానీ మా డిఎల్ఎస్ఏ దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో ఉన్న వాటికి మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగపంచమి సందర్భంగా నాగోబాను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని సుప్రసిద్ధ నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే నాగోబా దర్శనానికి బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి కనిపించింది. ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నాగపంచమి సందర్భంగా ఆలయ ఆవరణలో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. దీంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన వేడుకలతో ఆయా గ్రామాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ పోరాడాలని ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఊరువాడ ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. అందులో భాగంగానే జైనత్ మండలంలోని జామిని గ్రామంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకున్నారు. ఆదివాసీ పోరాట యోధుడు కోమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. హక్కుల సాధనకు ఆ మహనీయుడు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. అనంతరం జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పటేల్ కుమార్ కృష్ణ, మాజీ సర్పంచ్ పెందుర్తి మోహన్ సోనేరావు, దాము, సోము దేవరి, కాశీరాం, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలో తుడుం దెబ్బతో పాటు వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డోలు వాయిద్యాల నడుమ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ జిల్లా డివిజన్ కార్యదర్శి జ్ఞానేశ్వరరావు, మండల తుడుం దెబ్బ అధ్యక్షులు జంగాల పొచ్చన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ భుజంగరావు, నేతలు గంగన్న, శ్రీకాంత్, లింగన్న, భీమరావు, మోతేరావు తదితరులు పాల్గొన్నారు.
అటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీంపూర్ మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ముందుగా గ్రామంలో సాంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోమరం భీం చౌక్లో ప్రత్యేక పూజలు జరిపి ఆదివాసీ జెండాను ఎగరవేశారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహాజన్కూర్ సంగే సోమ, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, కుడిమెత సంతోష్, మాజీ ఎంపీటీసీ అన్నపూర్ణ, మాజీ సర్పంచ్ లింబాజీ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు మడావి పాండురంగ, సిడాం పురుషోత్తం, వెట్టి దౌలత్, సిడాం రాయి, మౌనిక్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. గిరిజన యువతకు గిరిజన చట్టాలు, హక్కులపైన అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. అదేవిధంగా మండలంలోని కోస్గాన్గూడ, అందర్బంద్, నిపాని గ్రామాల్లోనూ ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. ఇదిలా ఉంటే తాంసీ మండలంలోని అంబుగం, గిరిగాం, లింగూడ గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కోమరం భీం విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసి జెండాను ఆవిష్కరించారు. జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు యశ్వంత్, భరత్, ఇంద్రదేవ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. తాంసీ మండలంలోని అట్నంగూడను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలైన నేపథ్యంలో గ్రామస్తులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తూ సంబరాలు జరిపిన స్థానికులు అధికారులకు మిఠాయిలు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. మా యొక్క గ్రామానికి నాగల పంచమి శుభాకాంక్షలు మరియు మా యొక్క ఆదివాసీ దినం శుభాకాంక్షలు. మరియు ఏవైతే మా లోకల్గా ఉంటారు శ్రీధర్ రెడ్డి సార్ కానీ, ఎంపీపీ సార్ కానీ, మా సెక్రటరీ కానీ, మా లింగూడ పాత జీప్ సర్పంచ్ కానీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య ఇటీవల తనువు చాలించిన నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు నేతలు పాల్గొని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఇటీవల అనారోగ్యంతో తనువు చాలించిన నేపథ్యంలో పట్టణంలోని సుందరయ్య భవనంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొని బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, మంజుల, ఆత్రం కిష్టన్న, గంగన్న, అగ్గిమల్ల స్వామి, దర్శనాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ బుద్ధదేవ్ భట్టాచార్య సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా పశ్చిమ బెంగాల్కు 11 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారని అన్నారు. ఆయన పరిపాలనా కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి బీజాలు వేశారని, మరణించేంత వరకు సోషలిజం స్థాపన కోసం మార్క్సిజం సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. 80 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో నిన్న మరణించారు. వారి మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ జోహార్లు అర్పిస్తూ సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను జరుపుతూ ఉన్నాం. బుద్ధదేవ్ భట్టాచార్య గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఆర్థిక విధానాలని కూడా అమలు చేస్తూ పారిశ్రామిక అభివృద్ధిని చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రయత్నాన్ని చేశాడు. సస్యశ్యామలంగా పశ్చిమ బెంగాల్ని 11 సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో లేకపోవడం నిజంగా భారతదేశ రాజకీయాలకు నష్టదాయకం, ప్రజలకు నష్టదాయకం. సిపిఐ పార్టీ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని పట్టణంలోని యాదవ సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నాయని వక్తలు మండిపడ్డారు. త్వరలో జరగనున్న పార్టీ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం యాదవ సంఘ భవనంలో పార్టీ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే కౌన్సిల్ సమావేశాలు పార్టీ పటిష్టతపై నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కలవేన శంకర్, ప్రభాకర్ రెడ్డి, నళినిరెడ్డి, అరుణ్ కుమార్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం లేదన్నారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సో ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. సో ముఖ్యంగా కేంద్ర బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి మరి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు. ప్రత్యేకమైనటువంటి మనకు రావాల్సినటువంటి ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు మరి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా మొన్నటి బడ్జెట్లో కూడా వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఏమి కూడా కేటాయించలేదు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం తాజాగా 664 ఎకరాలకు చెందిన రైతులకు నోటీసులు పంపడంతో మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లను వెల్లడించారు. అనంతరం కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో గతంలో భూములు తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించలేదని, ప్రస్తుతం మరోసారి భూములు కావాలని రైతులకు నోటీసులు పంపారని అన్నారు. ఎకరానికి 50 లక్షల రూపాయలతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ కూడా నోటీసులు ఇచ్చి దగ్గర 664 ఎకరాల భూమికి నోటీసులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అప్పుడు గతంలో 102 ఎకరాలు తీసుకొని రైతులకు మోసం చేశారు. ఎందుకంటే అప్పుడు ఫ్యాక్టరీ తొందరగా వేస్తే రైతులకు ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పటికి కూడా భూములు తీసుకుంటే ఖచ్చితంగా ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఫ్యాక్టరీకి భూములు తీసుకుంటే వెంటనే 2 సంవత్సరాలలో ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరుపుతున్నారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుండగా ప్రత్యేక హారతులు పూజలతో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని పరశురాం భవన్లో సావంతీస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. పరశురాం మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో జరుపుకునే సావంతీస్లో భాగంగా చేపట్టిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం కనిపించింది. మండలి అధ్యక్షురాలు రూపా డోక్వాల్, స్వీటీ జోషి, భావన డోక్వాల్, సరితా పిపాల్వా, శ్రేయా జోషిలతో పాటు నవయువతి సభ్యులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు యదా శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను అందజేశారు. 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్తో పాటు మిగిలిన తరగతుల విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సంగిశెట్టి బాబుతో పాటు ఆయన మిత్రులు జీవన్ కుమార్, సమీర్లను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు రంజని, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్ సంగిశెట్టి బాబు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం తన వంతుగా వారికి అవసరమైన వస్తువులను అందిస్తున్నట్లు తెలిపారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ నెల 11న హైదరాబాద్లో నిర్వహించనున్న మాదిగ సంఘాల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే మా యొక్క డిమాండ్తో మరి 11వ తారీఖు అంటే ఇదే నెల 11వ తారీఖు హైదరాబాద్లోని మరి బాబు జగ్జీవన్ భవన్లో తెలంగాణ రాష్ట్ర మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర స్థాయి సదస్సుకు తెలంగాణలోని మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క మన యొక్క డిమాండ్ అయినటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ను మరి మనము సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ యొక్క రాష్ట్ర స్థాయి సదస్సు మరి అనివార్యం కాబట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలన్న కలెక్టర్ రాజర్షి షా. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ. హక్కుల పరిరక్షణకు పాటుపడాలని నేతల పిలుపు. భక్తి శ్రద్ధలతో నాగపంచమి వేడుకలు. పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ముగిసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి రవినాయక్ సూచన. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.